ఏపీలో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలు హీట్ ఎక్కిస్తున్నాయి. మొత్తం 5 స్థానాల్లో ఒకటి నాగబాబుకు కన్ఫర్మ్ చేశారు. ఆయనకు మంత్రి పదవి కూడా ఖాయమని జోరుగా ప్రచారం జరుగుతోంది. గతంలో చంద్రబాబు, పవన్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు కూడా. ఇదిలా ఉంటే అసెంబ్లీలో ప్రస్తుతం ఉన్న బలాబలాలను చూస్తే 5 స్థానాలు కూటమి పార్టీలు గెలుచుకోవడం ఖాయం. జనసేనకు 1 స్థానం కేటాయించగా మిగిలిన 4 స్థానాల్లో ఎవరు అనేది కూడా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ పదవిని ఆశిస్తున్న వాళ్ల సంఖ్య కూటమిలో భారీగానే కనిపిస్తోంది. దీంతో ఎవరికి అవకాశం దక్కబోతోంది? టీడీపీ ఖాతాలోనే 4 చేరతాయా, లేదంటే బీజేపీకి 1 ఇస్తారా అనే ప్రచారం కూడా నడుస్తోంది. పిఠాపురంలో పవన్ కు సీటు త్యాగం చేసిన బర్మ, మైలవరంలో వసంత కృష్ణ ప్రసాద్ కోసం పక్కకు జరిగిన దేవినేనితో పాటు రాయలసీమ నుంచి కీలక నేతలు, సిట్టింగ్ ఎమ్మెల్సీలు కూడా ఈసారి రేసులో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. 4 సీట్లకు టీడీపీలో 10 రెట్ల పోటీ కనిపిస్తుందనే టాక్ వినిపిస్తోంది. ఇలాంటి టైంలో ఆ 4 స్థానాల్లో ఒకటి బీజేపీ కూడా ఆశిస్తుందనే ప్రచారం జరుగుతోంది. గతంలో రాజ్యసభ ఎంపీల వ్యవహారంలో 2 టీడీపీ ఖాతాలో చేరగా 1 బీజేపీ తీసుకుంది. అయితే ఇప్పుడు ఎమ్మెల్సీ స్థానాల విషయంలోనూ కమలం పార్టీ 1 సీటు కావాలని పట్టుబడుతోంది. ఇదే నిజమైతే టీడీపీకి మిగిలేవి 3 స్థానాలు మాత్రమే. దీంతో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ వ్యవహారం ఏపీ రాజకీయాల్లో సరికొత్త చర్చకు దారితీసే అవకాశాలున్నాయి. ఏపీ బీజేపీ నేతలు కూడా తమకు ఎమ్మెల్సీ కావాలని అడుగుతున్నారట. ఇప్పటి వరకు బహిరంగంగా ఎలాంటి ప్రయత్నాలు చేయలేదు. కానీ ఢిల్లీ స్థాయిలో చేసిన లాబియింగ్తో కొన్ని పేర్లు తెరపైకొచ్చాయి. బీజేపీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్గా ఉన్న పాకా వెంకట సత్యనారాయణకు అవకాశం కల్పించాలని ఆయన పేరును తెరపైకి తెచ్చారు. దీంతో కూటమి ఎమ్మెల్సీ సీట్ల విషయంలో ఏం జరుగుతుందా అన్నది ఆసక్తి నెలకొంది. ఎమ్మెల్యే సీట్లే బీజేపీకి జనసేన త్యాగం చేసింది. ఇప్పుడు ఎమ్మెల్సీ స్థానాలను టీడీపీ త్యాగం చేయాల్సి వచ్చేలా ఉందన్న అభిప్రాయం వినిపిస్తోంది. కూటమిలో భాగంగా టీడీపీ నేతలు ఎంతో మంది తమ సీట్లను త్యాగం చేశారు. వారిప్పుడు అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారు. కానీ వారి అవకాశాలను బీజేపీ నేతలు అందుకునే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. ఇప్పటికే బీజేపీకి రాజ్యసభ సీట్లు కూడా కేటాయించారు. విజయసాయిరెడ్డి రాజీనామా చేసిన సీటు కూడా బీజేపీకే వెళ్తుందని అంటున్నారు. అయితే ఇప్పుడు ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ కూడా 1 కావాలని బీజేపీ ఒత్తిడి చేస్తున్నట్టు సమాచారం. ఈ విషయంలో బీజేపీ నుంచి రాయబారాలు సాగుతున్నాయని అంటున్నారు. బీజేపీకి శాసన మండలిలో 1 సభ్యులు లేరన్నది కూటమి పెద్దల దృష్టికి తెస్తున్నారు. ఈ సీటు తమకు కేటాయించాల్సిందే అని అంటున్నారట. గతంలో కూడా 2 ఎమ్మెల్సీ సీట్లు ఖాళీ అయితే టీడీపీ, జనసేన చెరొకటి తీసుకున్నాయి. అప్పుడు బీజేపీకి ఏమీ ఇవ్వలేదు. నామినేటెడ్ పదవుల్లో బీజేపీకి పెద్దగా నంబర్ దక్కింది లేదని అంటున్నారు. దాంతో ఎమ్మెల్సీ పోస్ట్ విషయంలో కమలనాథులు చాలా ఒత్తిడి పెడుతున్నారని అంటున్నారు. ఇదిలా ఉంటే బీజేపీ నుంచి ఎమ్మెల్సీ రేసులో మరో 3 పేర్లు వినిపిస్తున్నాయి. వారిలో ఏపీ బీజేపీ మాజీ ప్రెసిడెంట్ సోము వీర్రాజు కూడా ఉన్నారు. ఆయనకు అనపర్తి సీట్ ఇచ్చినట్టే ఇచ్చి లాగేసుకున్నారని, కోరిన చోట ఇవ్వలేదని ఆయన అలిగారనే ప్రచారంలో ఉంది. మొత్తానికి ఎమ్మెల్యే కావాల్సిన టైంలో బ్యాడ్ లక్లో సోము వీర్రాజుకు దెబ్బేసింది. పైగా ఆర్ఎస్ఎస్ నేపథ్యం నుంచి ఉన్న నాయకుడు కేంద్ర బీజేపీ పెద్దలతో పరిచయాలతో ఆయన ఎమ్మెల్సీ ఆశిస్తున్నారని అంటున్నారు. గతంలో కూడా ఒకసారి ఆయన ఎమ్మెల్సీగా 2015 నుంచి 2021 వరకు పనిచేశారు. అప్పుడు కూడా టీడీపీ మద్దతుతోనే నెగ్గారు. ఈసారి కూడా అదే లక్ కోరుకుంటున్నారు ఆయన. అయితే ఆయన బీజేపీ ప్రెసిడెంట్గా ఉన్న కాలంలో టీడీపీ పట్ల కొంత వ్యతిరేక ధోరణిని అవలంబించారన్న చర్చ ఉంది. అంతేకాదు టీడీపీతో పొత్తుకు ఆయన వ్యతిరేకమైన అభిప్రాయం ఉంది. దాంతో ఆయనకు ఎంతవరకు ఎమ్మెల్సీ విషయంలో ప్రయారిటీ ఇస్తారన్నది చూడాల్సి ఉంది. ఇక రాయలసీమ జిల్లాలకు చెందిన నేత విష్ణువర్ధన్ రెడ్డి, ఈయన కూడా సీనియరే. అనంతపురానికి చెందిన ఈయన ఎంపీ గాని ఎమ్మెల్యే గాని కూటమి పొత్తుల్లో భాగంగా కోరుకున్నారు. కానీ దక్కలేదు. ఇప్పుడు ఎమ్మెల్సీ అయినా ఇస్తారని ఆయన అనుచరులు ఆశపడుతున్నారు. ఆయనకు కేంద్రం పెద్దల మద్దతు కూడా ఉంది. కానీ ఆయనకు టీడీపీ వ్యతిరేక భావజాలం ఉందనేది ప్రచారంలో ఉంది. ఇదే మైనస్ అవుతుందా అన్న చర్చ కూడా సాగుతోంది. ఇక విశాఖపట్నానికి చెందిన పివిఎన్ మాధవ్ సైతం రేసులో ఉన్నారు. ఈయన బీసీ వర్గానికి చెందినవారు, అలాగే ఉత్తరాంధ్రవాసి. ఇక ఆయన గతంలో టీడీపీ మద్దతుతో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసి గెలిచారు. ఆయన సౌమ్యుడు, వివాదరహితుడని పేరుంది. పైగా టీడీపీతో కలిసి పనిచేయడానికి ఆయన అనుకూలమన్నట్టుగా ప్రచారం ఉంది. ఆయనకు బీజేపీ ఎంపీ సీఎం రమేష్ మద్దతుందని అంటున్నారు. దీంతో చంద్రబాబు సైతం ఆయన అభ్యర్థిత్వం పట్ల మొగ్గు చూపిస్తున్నారని అంటున్నారు. బీజేపీకి 1 సీట్ ఇవ్వాల్సి వస్తే ఎమ్మెల్సీ అయ్యేది ఖచ్చితంగా మాధవ్ అనే చెబుతున్నారు. చూడాలి మరి చివరకు ఏం జరుగుతుందో, ఎవరిని ఫైనల్ చేస్తారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్